పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనౌన్స్ చేశారు. నేను ఒక రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన రాజకీయాలు సినిమా చెయ్యను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ తను సినిమాలు చేయటం రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయటం కరెక్టా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా, 3 ఏళ్ళకో సినిమా అప్పుడు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి ఆయన. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ చారిటీ హీ డస్, ద కైండ్ ఆఫ్ డొనేషన్స్ హీ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా తను చెప్పారు, అది కవే చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హీ ఈజ్ వర్కింగ్ ఆన్? సార్ నాకు నిజంగా చెప్తున్నాను, పేట్రియాటిజం ఉంది, ఒక జాతీయవాదం ఉంటుంది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్టులో కూడా ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా. కానీ పొలిటికల్గా నిజంగా సార్ మీరు చెప్పే అంత అవగాహన నాకు ఉందని అనుకోవట్లా. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అప్పుడు మటు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవాన్లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను, మీకు ఇక ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్మెన్లు ఆపేసి దాన్ని మెటల్ డిటెక్టర్తో చెక్ చేసి, బాబు రోజు చూస్తారు ఏంటి బాబు ఇదంటే, సార్ ప్రోటోకాలే ప్లీజ్ వదిలేండి సార్ మాకు తెలుసు కదా అని చెప్పి అలా మొత్తం చెక్ చేసి పంపించేవాడు. పొద్దునే దాచుకోవడాలు వస్తారు, వచ్చి మొత్తం సెట్ అంతా కలిపి వస్తారు. ఏంటి కళ్యాణ్ గారు అంతా ఇది మనవాళ్ళే కదా అని కళ్యాణ్ గారు బాబు రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ మా ఉద్యోగం ఇది దయచేసి మీరు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సరే వాళ్ళు వినరు. ఎక్స్పీరియన్స్ సార్. ఓజీ అప్పుడు మామూలు జనరల్ ప్రెస్ మీట్లో కూర్చుంటారు కదా, బట్ కళ్యాణ్ గారు వచ్చే కన్నా ముందు వస్తున్నారని చెప్తుంటే ఇంకా రావట్లా. ఒక అరగంట ముందు వచ్చి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాం కళ్యాణ్ గారు వస్తున్నారు. అదే మనం సీన్లు పర్ఫామ్ చేసి చూసినప్పుడు గబుక్కున నేను ఆయన ప్లేస్లో ఉన్నా, లేదంటే నేను హీరోయిన్తో పక్కగా ఆర్టిస్టులు ఏం చేస్తున్నా చేసి చూపించేప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుకుంటే ఇలా గబుక్కున ఇలా పట్టుకుంటే టప్ప నలుగురు వచ్చేవాళ్ళు. సార్ అలా చేయకండి బాబు, సినిమా షూటింగ్ చెయ్యాలి, గబుక్కున ఇలా చేయి పట్టుకున్నా ఏమైనా చేసినా సార్ ఇలా అన్నా టపక్కన వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్. మొత్తం సార్ ప్రతి ఫైటర్ అందరిని చెక్ చేసి అసలు మామూలుగా కాదు. ఒక 10 కత్తులతో ఇలాగ అది వస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతిదాన్ని, సార్ అయ్యా ఇది డమ్మీ చూసుకోండి ప్రతిదాన్ని ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ సనాతన ఆస్పెక్ట్ ఏదైనా దీనిలో డిస్కస్ చేయడం, డీల్ చేయడం జరిగిందండి? అంటే డెఫినెట్లీ సార్, అది సనాతన ధర్మం అని అలాగా అండర్లైన్ చేసి అలాంటి కాదు కాకుండా, కానీ ఒక టెంపుల్లో జరుగుతున్న ఒక ఫైట్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అవునా? లైక్ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటున్నారు. ఆల్రెడీ మనం వేసాం కదా టీజర్లో, అక్కడిక్కడ వచ్చింది కదా. అంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ కూడా ఒక హై ఇచ్చింది అప్పట్లో ఫ్యాన్స్కి కానీ అందరికి, మూవీ లవర్స్కి. సో ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత కిక్ ఇచ్చే అలా డిజైన్ చేశారా? అంటే నేను మొన్న చెప్పా, ఎవ్రీ టైం మనం గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను, గబ్బర్ సింగ్ నుంచి మాత్రమే కాదు, ఇది గబ్బర్ సింగ్లో ఉంటుందా, గబ్బర్ సింగ్లో అంతాక్షరి ఉంటుందా, గబ్బర్ సింగ్లో పాట ఉంటుందా, అలా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క గబ్బర్ సింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? కళ్యాణ్ గారి నుంచి ఎనీథింగ్ యూ ఎక్స్పెక్ట్. లెట్ ఇట్ బి స్టైలింగ్, లెట్ ఇట్ బి హెయిర్ స్టైల్. చెప్పాను ఒక హెయిర్ దాని గురించి మళ్ళీ నేను స్టైల్ ఇంకో టేక్. లెట్ ఇట్ బి స్వాగ్, లెట్ ఇట్ బి దట్ కరిజ్మా, లెట్ ఇట్ బి డైలాగ్స్. ఆయన స్క్రీన్ మీద నవ్వి ఆయన ఇంకోళ్ళ మీద జోకులు చాలా కాలమైంది స్క్రీన్ మీద. అంటే గబ్బర్ సింగ్ దీంట్లో విపరీతమైన లాభం, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు కూడా. గబ్బర్ సింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ కదా మ్యూజికల్గా, ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హౌ డూ యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డిఎస్పీ? మనకు 1-2 రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయ్యి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లేంగే చాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్ని. ఎవరి కంపోజరు మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లేంగే చాలా వచ్చేది ఒక రికార్డు. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు, యూఎస్లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.